హాయ్ హలో వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. దిస్ ఈజ్ నాని. నిన్న బిగ్ బాస్ ఎపిసోడ్లో 3 ఛాలెంజ్లు, 3 సంచాలకులు. ఏ సంచాలకు కరెక్ట్గా చేశాడు అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నిన్న ఎపిసోడ్కి వచ్చేసరికి ఫస్ట్ నిఖిల్ టీం వాళ్ళకి డ్రింక్స్ వచ్చినాయి అనమాట. డ్రింక్స్ షేర్ చేసుకున్నారు, ఎంజాయ్ చేశారు. తర్వాత 3 టాస్క్ల గురించి ఫస్ట్ బిగ్ బాస్ ఈ వీక్ రేషన్ ఎర్న్ చేసుకోవడానికి 3 ఛాలెంజ్లు ఇస్తాను. ఎవరు ఎక్కువ ఛాలెంజెస్ గెలిస్తే వాళ్ళకి అన్లిమిటెడ్ ఫుడ్, ఏ ఫుడ్ కోరుకుంటే ఆ ఫుడ్ ఇస్తాను, ఎలాంటి రేషన్ కావాలంటే అలాంటి రేషన్ ఇస్తాను అని చెప్పారు. దాంట్లో ఫస్ట్ టాస్క్ వచ్చేసరికి ఒక 2 బోర్డ్స్ ఇచ్చారు. దాంట్లో చీఫ్స్ ఫొటోస్ పెట్టాలన్నమాట. చీఫ్స్ ఫొటోస్లో ఎవరు ఎక్కువ ఫొటోస్ పెట్టి టైం అయిపోయేసరికి ఎవరు ఎక్కువ ఫొటోస్ ఉంటాయో వాళ్ళు గెలిచినట్టు. ఇందులో ఫిజికల్ అవ్వచ్చు అని కూడా చెప్పేశాడు బిగ్ బాస్. తర్వాత కొంతసేపటి తర్వాత ఫిజికల్ ఎక్కువ అయిపోతున్నారని చెప్పేసి ఒకరిని ఒకరు టచ్ చేయకుండా ఫొటోస్ పడేసుకోవచ్చు అని చెప్పారు. అయినా కూడా పృథ్వీ మాట వినకుండా కొంచెం ఫిజికల్ అయిపోయాడు. సో పృథ్వీ డిస్క్వాలిఫై అయిపోయాడు. దీంట్లో నబిల్ టాస్క్ గెలిచాడు. ఇందులో సంచాలకుగా సీతక్క చేసింది. సీతక్క ఎలా చేసింది అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి క్యాబేజ్ టాస్క్. ఈ టాస్క్లో టీం నుంచి 2 ఉంటారు. ఈ టాస్క్ ఏంటంటే నత్తలా నడుచుకుంటా క్యాబేజీని నెట్టుకుంటూ వెళ్ళాలి. దీంట్లో సంచాలక నాగమణికంట. ఇందులో చాలా గొడవలు అయినాయి ఈ టాస్క్ జరిగినప్పుడు. నాగమణికంట ఎలాంటి డెసిషన్స్ ఇచ్చాడనేది ఎపిసోడ్ చూసి చెప్పండి. కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నాగమణికంట సంచాలకుగా కరెక్ట్గా చేశాడా లేదా అనేది. ఇందులో సోనియా ఆగ్లా గారు గెలిచారు ఈ టాస్క్లో. నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి బెలూన్ కొట్టు, రేషన్ పట్టు. ఈ టాస్క్లో నిఖిల్ గెలిచాడు. బజర్ స్టార్ట్ అవ్వగానే బాడీకి ఉన్న బెలూన్స్ అన్నీ పగలగొట్టాలి. టైం అయిపోయే లోపు ఎవరి దగ్గర అయితే ఎక్కువ బెలూన్స్ ఉంటాయో వాళ్ళు గెలిచినట్టు. సో దీంట్లో నిఖిల్ గెలిచాడు. ఈ టాస్క్కి సంచాలకుగా సోనియాని బిగ్ బాస్ సెలెక్ట్ చేశాడు. సో ఈ 3 ఛాలెంజెస్లో 3 సంచాలకులు ఎవరు కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారు, రాంగ్ డెసిషన్ తీసుకున్నారు, ఎవరు బాగా ఆడారు అనేది మా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. Until then, see you. This is Nani. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని exciting stuff, cinema related stuff అంతా మీకు ట్యాగ్ తెలుగులో ఉంటుంది. So subscribe to it and follow it. Thank you.